కార్యక్రమానికి స్వాగతం అండి. అందరం కూడా ఈరోజు అభినవ్ వికాస్ పార్క్ ద్వారా ముద్రా విజ్ఞానం ఇంకొంచెం దాంట్లో పోయిన వారం మనం అజీర్ణానికి కావలసిన ముద్రలు, అలాగే రెమెడీస్, అలాగే ఆ నెలకు ఎలా నివారణ చేసుకోవచ్చు అనేది ఇంకా కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు సార్ ద్వారా తెలుసుకున్నామండి. మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. మీకు వెల్కమ్ టు థ్యాంక్ యూ. సో లాస్ట్ వీక్ వరకు కొన్ని ముద్రాలు నేర్చుకున్నాం. ఎవరన్నా సాధన చేశారా? వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవరన్నా సాధన చేస్తే చెప్పండి, ఏం సాధన చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. మీరు చెయ్యొద్దండి. ఎవరెవరు ఏమేమి ముద్రలు సాధన చేశారు, సార్ చెప్పినవి, దాని రిజల్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్తే ముందుకు వెళ్దాం క్లాస్. ముద్రాస్ అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరు మాట్లాడకపోతే ఎట్లా? క్లాస్ వినింటారు కదా. చెప్పండి, సుబ్బారావు గారు చేశారా? ఎందుకంటే మీరు సాధన చేస్తేనే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఏదో విని ఇది థియరీ సబ్జెక్ట్ కాదు కదా, జస్ట్ విని వదిలేయడానికి. ఎంతమంది అటెండ్ అయ్యారు లాస్ట్ క్లాస్? నేను అటెండ్ అయ్యాను సార్. అవునా? ఏమైనా సాధన చేశారా? నా కాళ్ళకి ఆనందం చెప్పారు కదా, అది దొరకలేదు. అలోవీరానే పెడుతున్నాను నేను. అలోవెరా పెడితే కొద్దిగా స్మూత్ అవుతుంది. అవును, మెత్తగా అయిపోతుంది అది. బ్రష్ పెట్టి రుద్దుతుంటే వచ్చేస్తుంది. మీకు ఏంటి అంటే ఆ పెయిన్ ఉండదు, ఏదన్నా తాకినప్పుడు హార్డ్ గా ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది కదా, సో అట్లా అవును. అవ్వకుండా మీకు స్మూత్ అయిపోతుంది. అవును. మీకు ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ ఉంటుందండి, ఇది కామన్ గా కనిపించే చెట్టు. ఓకే సార్. జస్ట్ వెతకండి, మీకు దొరుకుతుంది. పెట్టండి, అల్వేరా పెట్టండి, మీకు స్మూత్ అయిపోతుంది. ఇంకేంటంటే ఏమైనా తాకినప్పుడు ఆ నొప్పి అనేది ఉండదు. అవును. ఆ విధంగా అలోవెరా అయితే హెల్ప్ అవుతుంది. కానీ మొత్తం అది మీకు మళ్ళీ ఇబ్బంది ఉండొద్దు అంటే నేను చెప్పింది వేయాలి. అదేనండి. ఓకే, చూడండి, ట్రై చేశాను. చింత కుప్ప ఎక్కడైతే ఉంటుందో చుట్టుపక్కల మీకు ఈ చెట్లు ఉంటాయి. చింతగింజలండి. మీకు చెత్త ఉండి చెట్లు ఉంటాయి కదా అన్ని, అటువంటి ప్లేస్ లో ఈ చెట్టు కామన్ గా ఉంటుంది. అదే చూడండి, ఓకే. ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో ఉండేది, ఇప్పుడు కొద్దిగా అయ్యేసరికి అన్ని చెట్లు తీసేసరికి లేదు. అవును. ఇంకెవరైనా చేశారా? వీడియోస్ ఆన్ చేసుకోండి. పోయిన వారం సార్ ముద్రాస్ చెప్పారు కదా, చేశారా ఎవరన్నా వాటిని? ఇంకా ఏం చేశారు, మీరు ఏం సాధన చేశారు? అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. చాంట్ అని ఉంది,
మీరు ముద్ర ప్రాక్టీస్ చేశారా అమ్మ? క్లాస్ అటెండ్ అయ్యారా? మీ పేరేంటి? అన్మ్యూట్ చేసుకోండి. గోపిరాజు గారు, మణి, రఘు శర్మ గారు, అలాగే సైదులు. వచ్చారు కదా రఘు శర్మ గారు లాస్ట్ టైం క్లాస్ కి, ఏం చేశారు? మీకు కొన్ని ముద్రలు కూడా చెప్పాను నేను. సార్ నాది ఈ నొప్పులకి ముద్ర ఒకటి వేసుకున్నాను సార్. సంజీవిని ముద్ర ఒకటి వేసుకున్నాను. ఈ సమాన ముద్ర ఒకటి వేసుకున్నాను. ఓకే. ఈ నొప్పులకి దాదాపు 1/2 గంట సేపు వేసుకున్నా సార్. ఈ సంజీవిని ముద్ర, ఈ మిగతా అన్ని ముద్రలు దాదాపు ఒక 10 నిమిషాలు వేసుకున్నా సార్. ఓకే. ఓకే, ఎట్లా ఉంది? నొప్పి అయితే ఏం తగ్గలేదు సార్ నాకైతే. గడ్డ కూడా సార్ అంటే కొద్దిగా, ఎందుకు అంటే క్రానిక్ కదా, టైం పడుతుంది. ఓకే సార్. చేసిన దాంట్లో మీకు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరగడము, అటువంటి ఏమైనా మార్పులు చూసారా, గమనించారా? ఎందుకంటే కొన్ని మనం గమనించకుంటే మనకు తెలియదు. అంటే ఇప్పుడు 1 గంట పని చేస్తే అలసిపోయాం అనుకోండి, ఇవి చేసిన తర్వాత 2 గంటలు పని చేయగలం అలసిపోకుండా. ఒకటి మాత్రం, నేను ధ్యానంలో నిద్ర మాత్రం పడుతుంది సార్ నాకు. అది ఒకటి మాత్రం నిజం. ఏది? జ్ఞానముద్ర. ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిద్ర వరకు బాగా పడుతుంది సార్. మిగతా అన్ని కొంచెం నాకైతే ప్రస్తుతం అది ఎలా చెప్పాలి, సాటిస్ఫై అవ్వలేదు అనిపిస్తుంది ఒకసారి. టైం పడుతుంది సార్, అదే చెయ్యండి, టైం పడుతుంది, సెట్ అవుతుంది. ఓకే సార్. ఈ బొట్టన వేలు దగ్గర మొత్తం గుండినట్టు మొత్తం నొప్పి వస్తుంది సార్, భయంకరంగా గట్లుగా పెరిగినట్టు అనిపిస్తుంది నాకు ఒకసారి. ఒక్క ఎడం చేతి వరకు చేస్తున్నాను. ఎడమ చేతితోనే చేయండి, కుడి చేతితో. ఓకే. మీకు అది ప్రాబ్లం ఉంది కాబట్టి పెయిన్ వస్తుంది కంపల్సరీ, అందుకనే నిదానంగానే చేయండి. ఓకే సార్. మీరు ఆ రోజు ఏ ముద్ర వేసుకుంటారని కాస్త చెప్తాను సార్, ఏదో పని. నడుము నొప్పి మాత్రం భయంకరంగా, కూర్చోడానికి కూడా నాకు నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది సార్. చేయండి, ఈ ముద్ర చేయండి, మీకు రోజు చేయండి పొద్దున సాయంత్రం. ఓకే సార్. నెక్స్ట్ మల్లేష్ గారు ఏమో చెప్తున్నారు. పోనీ ఎవరైనా చెప్పండి, ఇప్పటివరకు నేను ఏమేమి ముద్రలు నేర్పించాను మీకు, ఎవరు చెప్తారు నాకు? సంజీవుని ముద్ర ఒకటి, మన ఇది ఈ ముద్ర ఒకటి, జలముద్ర, అపాన వాయు ఈ ముద్ర ఒకటి, పెయిన్ ముద్ర, ఓకే, ఈ మన సమాన ముద్ర, ఇది ఆకాశ ముద్ర, వెరీ గుడ్, ఇది మన ఇది సూర్య ముద్ర, పృథ్వీ ముద్ర, ఇది పృథ్వీ ముద్ర. ఓకే ఓకే సార్. ఓకే, సారీ సార్. ఓకే, కిందికి పెడితే సూర్య ముద్ర, ఓకే ఇట్లా పెడితే పృథ్వీ ముద్ర. ఓకే, ఇలా నాకు అవకాశం లేక ఇలా పెట్టాను సార్. పర్లేదు. అది సార్. సో ఈ ముద్రాలు ఏంటివి అంటే, కొందరికి ఇమ్మీడియట్ గా రిజల్ట్ ఇస్తాయి, కొందరికి టైం పడుతుంది. అది కూడా ఏంటంటే అది అక్యూటా క్రానికా అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం సాధన ఎప్పటి వరకు చేయాలి అంటే, మనకు ఆ ఇష్యూ తగ్గే వరకు కూడా మనం ఆ సాధన చేయొచ్చు. ఓకే, అది వారం రోజులు కానివ్వండి, నెల రోజులు కానివ్వండి, 3 నెలలు కానివ్వండి, మీకు దాంట్లో బెనిఫిట్ ఉండే వరకు చేయాలి. కానీ ఇప్పుడు ఏదో ముద్ర వేశారు, ఇక్కడ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, ఆపేసేయండి అక్కడ. మళ్ళీ ఒక
హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఒక 2 to 5 minutes చేయండి. ఎందుకంటే ఇనిషియల్ గా సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది ఉన్న పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు జెంటిల్ గా టచ్ చేయకుండా మీరు ప్రెస్ చేసినా కూడా మీకు పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి బెటర్ పెయిన్స్ ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్ గా ఆపేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత చేయొచ్చు. మీకు ఈ ముద్రలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఏ పెయిన్ అయినా తగ్గుతాయా సార్? ఏ పెయిన్ అయినా తగ్గుతుంది అంటే అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. మీకు రిజల్ట్ ఉంటుంది. మనం Okay. ఎప్పుడు కూడా దేంట్లో అయినా 100% అని చెప్పి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. ఏంటి అంటే డెఫినెట్ గా రిజల్ట్ అయితే మీకు ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు పెట్టారు, అది స్మూత్ అయింది, కొద్దిగా బెనిఫిట్ ఉంది కదా. అవును సార్. సో అది మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ మేము చెప్తాం, ఇట్లా చేస్తే మీకు బాగుంటుంది అని. సో అది మీరు ఎంత డెడికేటెడ్ గా చేస్తారు అనే దాన్ని బట్టే మనకు రిజల్ట్స్ ఉంటాయి ఎప్పుడైనా. అవును సార్. ఉంటుందండి, చెప్పినట్టు ఫాలో అవుతే ముద్రాస్ ద్వారా రీసెంట్ గా మన 2 days బ్యాక్ ఒక క్లాస్ అయింది ముద్రాది. వాళ్ళకు ఏంటిది అంటే బ్యాక్ పెయిన్ చెప్పిన ముద్ర వేసుకున్నారు, 20 minutes లో రిలీఫ్ వచ్చింది. మళ్ళీ 2-3 days అయినా కూడా పెయిన్ లేదు. సో కొంతమందికి అదే ముద్ర వేసినా ఒక 1 week పట్టొచ్చు. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీ బాడీలో ఎంత శక్తి ఉంది, ఎంత ప్రాణం ఉంది అనేది ఇంపార్టెంట్. అది ఎంత ఎక్కువగా ఉంటే మీకు రిజల్ట్స్ అంత ఫాస్ట్ గా వస్తాయి. ఎప్పుడైతే శరీరంలో ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుందో అప్పుడు రిజల్ట్స్ అనేవి లేట్ అవుతాయి. ఎందుకంటే ఇదంతా ఎనర్జీ సిస్టమ్ కదా. సో ఎనర్జీ ఫ్లో అవ్వాలి అంటే ఎనర్జీ ఉండాలి ఫస్ట్. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా పని అయిపోతుంది. సేమ్ ముద్ర, సేమ్ ప్రాబ్లం ఇద్దరు వ్యక్తులు వేసుకుంటే వాళ్ళకు రిజల్ట్స్ వేరీ అవ్వచ్చు. ఒకరికేమో 1 day రావచ్చు, ఇంకొకరికి 1 month పట్టొచ్చు. సో ఎనర్జీ అనేది ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్ బట్టి ఉంటుంది, మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది, మన ఆలోచనల్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కౌంట్ అవుతాయి. కానీ ఎవరైతే సిన్సియర్ గా డెడికేటెడ్ గా చేస్తారో డెఫినెట్ గా మంచి రిజల్ట్ వాళ్ళకు ఈ ముద్రాస్ చేయడం ద్వారా. ఓకే, క్రాంతి కుమార్ గారు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మేడం గారు చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. క్రాంతి కుమార్ గారికి గత 6 months నుంచి కూడా ఆ, బాగలేదు సార్. ఆయన మన దాంట్లో హోస్ట్ గా చేసేవారు, బెంగళూరులో Okay. ఉంటారు, సాఫ్ట్వేర్ Okay. ఇంజనీర్. కానీ 6 నెలల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతూ సరిగా రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ఏమైంది సార్? సార్ మాట్లాడండి. యాక్చువల్ గా మేడం గారు చెప్పినట్టు నేను మెడిటేషన్ లోకి ఒక 1.5 year బ్యాక్ వచ్చాను సార్. నేను మన ఫౌండేషన్ లో కూడా నేను హోస్ట్ గా చేస్తూ ఉండేవాడిని. జనవరి నుంచి నేను అంతకుముందు నాన్ వెజ్ తినేది సార్. నేను నాన్ వెజ్ తింటూ ఉండేది అంతకుముందు, అట్లీస్ట్ వీక్ లో 1 time అని తీసుకున్నది. జనవరి నుంచి నాకు అదే మన క్లాసుల వల్ల అదే ఇంకా నాన్ వెజ్ మీద నాకు ఇష్టం పోయి నేను ఆపేసాను, పూర్తిగా ఆపేసాను సార్. నేను అప్పటి నుంచి నాకు బాగా వీక్ అయిపోయింది, బాడీ వీక్ అయిపోయింది సార్ బాగా. ఎవ్రీ 15 days కి ఒకసారి అలాగా ఊరికే ఫీవర్ వస్తూ ఉండేది. ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నా కానీ ఇంకా డాక్టర్లు కూడా నీకు ప్రోటీన్స్ అవి విటమిన్స్ తగ్గాయి, విటమిన్ టెస్ట్ చేశారు సార్. అవి తీసుకోవాలన్నారు. కానీ నా మనసు ఒప్పుకోలేదు, మళ్ళీ నాన్ వెజ్ నా మనసు ఒప్పుకోలేదు. ఇప్పటికీ తింటలేదు నేను. విటమిన్స్ వేరండి, సప్లిమెంట్స్ వేరు, మీరు ఫుడ్ వేరు. అప్పటి నుంచి ఇక తర్వాత నాకు
ఇది మోకాళ్ళ దగ్గర నొప్పులు వచ్చేసింది సార్, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. లాస్ట్ వీక్ మీరు చెప్పారు కదా ముద్ర, వేసుకున్నాను సరే, కొంచెం బెటర్ వచ్చింది. తర్వాత ఇది స్పైనల్ కార్డ్, వెన్నుపూస పూర్తిగా నొప్పి వస్తుంది సార్, వెన్నుపూస కూడా నొప్పి వస్తుంది. ఇంతకుముందు నాకైతే ఏమీ లేదు ఇవి, కొత్త 6-7 months నుంచి ఎక్కువ అయిపోయినాయి సార్ ఇవి. సార్ ఒక్కటి విటమిన్ డి చెక్ చేసుకోండి. చేసాం సార్, అవి టెస్ట్ చేయించాను సార్, అవి టెస్ట్ విటమిన్ డి తక్కువ ఉండాలి మీకు ఎట్లయినా, మీరు చెప్పిన ఇక్కడ దాని బేసిక్ గా ప్రకారం. ఏంటంటే సార్, ఇక్కడ అసలు సన్ రైజ్ పడి 3-4 months అవుతుంది సార్ ఇక్కడ, వాతావరణం వల్ల సన్లైట్ లేదు బెంగళూరు ఇక్కడ. నేను ఉన్నానండి, 1 year అక్కడే ఉన్నాను, బన్శంకరిలో. అవును సార్. సో అక్కడ వెదర్ క్లైమేట్ చాలా డిఫరెంట్. ఒకటి మీరు డాక్టర్ ని కలిసి దానికి సప్లిమెంట్స్ వాడతారా, ఎండలో కూర్చుంటారా, ఏం చేస్తారు అనేది మీరు డిసైడ్ అవ్వాలి. విటమిన్ డికి లాస్ట్ టైం ఏం ముద్ర చేశారు, బెటర్ ఉందన్నారు? ఇది సార్ మీరు అప్పుడు చెప్పారు కదా, కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో సూర్య ముద్ర వేసుకుని, అది ఆ ముద్ర కంటిన్యూ చేయండి. ఆ ముద్ర చేసే ముందు 2 చేతుల్లో పృథ్వీ ముద్ర చేయండి. పృథ్వీ ఓకే సార్. ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ తింటేనే అవి వస్తాయి అంటే మరి వెజిటేరియన్స్ కి అందరికి తక్కువ ఉండాలి కదా. వెజిటేరియన్స్ హెల్తీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పోనీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకే వస్తుంది అంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి అన్ని ఉంటాయి అంటే మరి తిన్న వాళ్ళకు కూడా ఇవన్నీ డెఫిసిట్ ఉన్నాయి కదా. మీరు చెప్పింది నిజమే సార్, నాకైతే అలా తినాలని కూడా లేదు నాకేమి, కానీ అది అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాను అంతే సార్. డాక్టర్ కూడా అంటే మనకి ఏంటంటే వెజిటేరియన్ లో కూడా ఉన్నాయి, అదేంటంటే ఈజీ అవైలబుల్ సోర్స్ అది. ఓకే, సో అది డెఫిషియెంట్ ఎవరికన్నా రావచ్చు, ఈ ఫుడ్ తింటే రాదు అట్లా మనం ఏం చెప్పలేము. ఈ కాలంలో అందరికీ ఈ డెఫిసిట్స్ రావచ్చు. దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే జనరల్ గా వర్క్ ఏం చేస్తారు సార్? సాఫ్ట్వేర్ సార్. ఏసీలో ఉంటారా? ఆల్మోస్ట్ 9 hours 10 hours ఉంటాం సార్, ఎత్తుగానే ఉంటుంది. సో అంత ఏసీలో ఉన్నప్పుడు మీరు కంపల్సరీ ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మీకు ఉండాలి, లేకుంటే బాడీ కూల్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఏంటంటే ఏసీకి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వకండి, అంటే మీ బాడీకి ఏసీ అనేది డైరెక్ట్ గా రాకూడదు ఎక్కడైనా. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడున్న కండిషన్ లో మీరు ఏం చేయగలరు? ప్రాణాయామాలు చేస్తారా? నేను మెడిటేషన్ చేసుకుంటాను సార్, డైలీ మెడిటేషన్ చేసుకుంటాను. కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తాను సార్, కొన్ని పనులు నేను చేసుకుంటాను. కొద్దిగా యోగాసనాలు కొద్దిగా చేయండి, అంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవ్వకుండా. ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా బాడీకి ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు ఈ చల్లగాలిలో ఏదైతే ఉన్నారో ఆ ఎఫెక్ట్ పోతుంది. కొద్దిగా మీరు ఏంటంటే యోగా ఆసనాలు చేయండి, మిగతా నేను రికమెండ్ చేయను కొద్ది రోజులు. అయిన తర్వాత మీరు ఏ యాక్టివిటీ చేసినా పర్లేదు. యోగాసనంలో ఏమైనా ప్రత్యేకించి ఆసనం వేసుకోవాలి? సూక్ష్మవ్యాయామం ఒకటే చేయండి, ఒక 1 నెల రోజులు, ఇంకేం చేయండి. చిన్నవి తల పైకి కిందికి పక్కకి సూక్ష్మ వ్యాయామం అని ఉంటుంది యోగాలో, అవి మీకు ఇబ్బంది లేనివి చేయండి. ఓకే, నెక్స్ట్ చెవులో కాటన్ పెట్టుకొని బయటికి వెళ్తే చెవులో కాటన్ పెట్టుకొని వెళ్ళండి, చల్లగాలి మీ లోపలికి వెళ్ళకుండా. అది మెయింటైన్ చేస్తాను సార్. నేను బయటికి వెళ్ళినా అంటే ఇంట్లో నుంచి 2 చెవుల్లో కాటన్ ఉంటుంది, ఇంటికి మళ్ళీ వచ్చేదానికి తీయండి. ఎప్పుడు నీళ్ళు తాగినా కానీ గోరువెచ్చని నీళ్ళే తాగండి. ఓకే సార్. ఓకే, చెప్పిన ఈ పృథ్వీ ముద్ర నేను చెప్పిన ముద్ర కంటిన్యూ చేయండి. ఓకే, మీకేంటి అంటే ముద్ర వల్ల మీకు రిలీఫ్ వచ్చింది, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి బాడీలో ఎనర్జీ లేదు. అవును సార్. మొన్న ఒకరు ట్రావెలింగ్ చేస్తుంటే చాలా బస్ స్టాప్ లో నిలబడ్డారు, అది చేశారు, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ స్టార్ట్ అయింది బస్ ఎక్కగానే. మన బస్సులు కూడా మనకు కంఫర్ట్ గా ఉండవు. సో ఇట్లా ఉంది అని అడిగితే నేను సేమ్ ముద్ర రికమెండ్ చేస్తాను. ఒక 20 minutes 30 minutes లో రిలీఫ్ వచ్చింది, జర్నీ హ్యాపీగా సాగింది, ఎందుకంటే బాడీలో ఎనర్జీ ఉంది.
సో ఫస్ట్ ఏంటంటే బాడీలో ఎనర్జీ పెంచండి. మీరు తీసుకునే ఫుడ్ హైబ్రిడ్ కాకుండా చూసుకోండి. ఓకే ఇప్పుడు సార్. కర్ణాటకలో న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రైతులు. ఇది ఆర్గానిక్ కానీ నాన్ హైబ్రిడ్ ఫుడ్ కానీ ఈజీగా దొరుకుతుంది కర్ణాటకలో. ఓకే, సో అది యూస్ చేయండి, ఆ ఫుడ్ తీసుకోండి. వామ్ ఫుడ్ తీసుకోండి. ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి చల్లటి ఫుడ్ తీసుకోకూడదు. ఓకే, షూర్ సార్, షూర్. ఇవి చేస్తూ ఇది చేయండి. ఎందుకంటే మీకు ఫుడ్ వల్ల కూడా మంచి ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ నాటి ఫుడ్ తీసుకుంటారో దాంట్లో హై ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల కూడా రికవరీ ఫాస్ట్ అవుతుంది. ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ఇంకా మన హాలిడేస్ ఉంటే అట్లా నియర్ బై మీరు బెంగళూరు దాటారంటే ఎక్కడికి పోయినా మీకు వేడి ఎక్కువనే ఉంది. జస్ట్ అవును సార్. మీకు 2 hours 2.5 hours లో కూడా అన్ని వేడి ప్రాంతాలే ఉన్నాయి. అట్లా ఏమన్నా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ హీట్, ఆ సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అయ్యి రండి. అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నాది బ్రేక్ అవుతుందా? లేదు సార్, మీ వాయిస్ వినిపిస్తుంది, నాకు క్లియర్ గా వినిపిస్తుంది. ఓకే, కరెక్ట్ వస్తుంది. సో ఈ విధంగా చేయండి. షూర్ సార్. యా. ఓకే, ఇంకా సార్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ సార్. ఇవి Thank you, చేయండి madam. సార్. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు లలిత మేడం ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏమన్నా అవసరం అయితే మేడం నాకు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే. అభినయ్ గారు, సార్ నాకు కూడా నీరసంగా ఉంటుంది సార్, బాగా అసలు భయంకర నీరసం. మా ఇంతకు ముందు కాస్త యోగా చేసేవాడిని. ఇప్పుడు దాదాపు ఒక వారం రోజుల నుంచి యోగా చేయట్లేదు సార్. బాగా అంత నీరసం అయిపోతుంది సార్ బాగా. మీరు రిపోర్ట్ చూసారు సార్ నా ఏమన్నా? పంపించారా? నేను లలిత మేడం గారు పెట్టాను. ఒకసారి చూడమని చెప్పి నేను సెండ్ చేస్తాను సార్. అది చూడండి సార్. సరే అండి, నేను చూస్తాను. మీరు కూడా ఫుడ్ లో కొంచెం మార్పులు చేయండి సార్. అంటే పొద్దున హైబ్రిడ్ ఫుడ్ తినకండి, మీరు ఏదైనా తినండి. నేను మిమ్మల్ని ఫుడ్, మీరు తినే పదార్థాలను మార్చమని చెప్పట్లేదు. అది హైబ్రిడ్ కాకుండా చూసుకోండి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను తినేది పొద్దున మామూలుగా బ్రౌన్ రైసే తింటాను సార్. అది కూడా హైబ్రిడ్ కాదు, నార్మల్ అయితే మన దేశీ అయితే చాలా మంచిది. అంటే అది ఎలా నాకు తెలియదు సార్. అది చాలా కష్టం సార్, వాళ్ళ నమ్మకం మీరు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మామూలు బియ్యం అమ్ముతారు సార్ మరి. సార్ హైబ్రిడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని మళ్ళీ మనం పంటకు వాడలేం. ఓకే, నాటు బియ్యం ఏంటంటే ఒక్కసారి వేసింది మళ్ళీ వస్తుంది, మళ్ళీ దాన్ని మనం నెక్స్ట్ టైం కూడా పంటకు వాడగలం. ఆ పొటెంట్ ఎనర్జీ అనేది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ పంటనిచ్చే ఎనర్జీ లేనప్పుడు కార్బోహైడ్రేట్ తప్ప మిగతా ఏముండవు. సో అందుకని మీరు ఇంత తిన్నా మీకు ఏంటిది అంటే మళ్ళీ ఎనర్జీ ఉండదు. ఆ ఫుడ్ కొంచెం తిన్నా కానీ మీకు ఒక 6 to 8 hours ఎనర్జీ ఉంటుంది ఆ ఫుడ్ లో. ఓకే సార్. మీకు ఒక 3 to 6 months ఆ ఫుడ్ వాడితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఎసిడిటీ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకంటే దాంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫుడ్ లో. కాన్స్టిపేషన్ ఉండదు. సో అటువంటిది ఏదైనా దగ్గరలో సోర్స్ ఉంటే, ట్రస్టబుల్ రియల్ సోర్స్ తీసుకోవచ్చు. అది మనకి ఎక్కడ గుంటూరులో తీసుకుంటాం, ఇక్కడ ఎక్కడ దొరకవు సార్. గుంటూరులో దొరుకుతాయి అవి ముడి బియ్యం. చూడండి ఎక్కడ మీకు ఎక్కడ అయినా పర్లేదు, అట్లాంటి ఏమన్నా తీసుకుంటే బెటర్. మీరు తినేదే బ్రౌన్ రైసే తినండి, మీరు తినే ఫుడ్ తినండి, రిస్ట్రిక్షన్ లేదు. ఓకే సార్. ఓకే, ఓకే సరే సార్. ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఒక 100 ముద్రాలు చెప్తే యూజ్ ఏమి ఉండదు. మీరు చెప్పిన 10 ముద్రాలైనా మీరు దాన్ని సాధన చేసి దానివల్ల మీకు బెనిఫిట్ వస్తే ఏమన్నా యూజ్ ఉంటుంది. అవును సార్, అవును. చేయండి సార్, ఇది ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సరే సార్. ఓకే. ఓకే.
ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ లాస్ట్ వీక్ అకార ఉకారం అకారాల గురించి చెప్తానని చెప్పారండి. అవునండి, అది ఎందుకంటే నేను అవుట్ బయట ఉన్నాను కదా, అందుకే నేను ఈ వీక్ చెప్పట్లేదు, అందుకే క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఓకే సార్. విలేజ్ లో ఉన్నాను, ఎప్పుడైనా నెట్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, అందుకే. నెక్స్ట్ వీక్ నాకు గుర్తుంది, నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఎస్ సార్. నెక్స్ట్ వీక్ అదే అసలు యాక్చువల్గా ఈ వీకే అనుకున్నాను, కానీ ఇక్కడ ఏంటి అంటే సరే ప్రస్తుతానికి అయితే నెట్ డిస్టర్బెన్స్ అయితే లేదు, అందుకని ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి 5-10 minutes. నెక్స్ట్ వీక్ నేను మీకు అది సాధన చేద్దాం అందరం. మేడం సార్తో ఒకసారి మాట్లాడతాం మేడం. ఏంటండి? నేను మాట్లాడాను సార్. మాట్లాడండి. చెప్పండి అమ్మా, పిలిచాను నేను, అందుకే మిమ్మల్ని పిలిచాను. సార్ మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు సార్. ఉమ్, నాకు పార్కిన్సన్ వచ్చింది సార్, ఎడమ కాళ్ళు ఎడమ చెయ్యి, ఉమ్, దానివల్ల కొంచెం షేకింగ్ వస్తూ ఉంది. అది ఎక్కడ నాటు వైద్యం వాడాము, మామూలుగా హైదరాబాద్ లో చెకప్ చేపించుకుని మామూలుగా మెడిసిన్ అందు వాడుతున్నాం. ఉమ్. ఈ మధ్య లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి ఒకటే పెయిన్ ప్లస్ ఈ ఫింగర్స్ అనేది తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే. ఈ టూ ఫింగర్స్ అనేది ఇలా బెండ్ అయిపోతున్నాయి. ఒకసారి టీవీ కట్టే నీవు ఓకే. నడినట్టు గురించి చెప్తావా? ఓకే, చెప్పండి, వింటున్నా. బెండ్ అవుతున్నాయి సార్. ఓకే. అవి టాబ్లెట్ వాడినంతసేపు ఒక్కొక్క టాబ్లెట్ వచ్చేసి 3 hours 4 hours పనిచేస్తుంది, మళ్ళా తర్వాత షేకింగ్ వచ్చేస్తుంది సార్, కాల్ కానీ హ్యాండ్ కానీ. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సార్. సో మీరు రైట్ హ్యాండ్ లో వాయు ముద్ర వేయండి. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేయకండి, పెయిన్ పెరుగుతుంది. అంటే మీకు ఆ పెయిన్ కాకుండా చేసినందుకు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, వస్తుందని చెప్పను, బట్ ఇనిషియల్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకని చెప్పేసి మీరు ఈ వాయు ముద్ర వేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ లో వేయండి, అది కూడా 5 minutes ఇబ్బంది లేకుండా వేయండి. ఇదేంటి అంటే మనకి ఇవన్నీ వచ్చేటి వాతానికి సంబంధించిన రోగాలు. సో ఏం చేస్తున్నాం అంటే మన వాతావరణ ఎయిర్ ఎలిమెంట్ ని తగ్గిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఎయిర్ ఎలిమెంట్ ని తగ్గిస్తున్నాం కాబట్టి కొన్నిట్లలో ఏంటి అంటే ఇది 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 హెల్ప్ అవుతుంది. మీరు ఒక వారం చేయండి, చేసి నాకు చెప్పండి ఎట్లా ఉంది అనేది. ఓకే సార్. దాన్ని బట్టి ఇదే ముద్ర కంటిన్యూ చేయాలా వేరేది వేయాలా నేను చెప్తాను. ఓకే సార్. మీకు ఎందుకు నేను ఈ ముద్రలు వేయండి సాధన చేయండి అని చెప్తున్నాను అంటే అంటే 10 days అయింది సార్ నేను క్లాస్కి అటెండ్ కాక. ఈ మధ్య తీర్థయాత్రలకు వెళ్ళాము, అటెండ్ అవ్వాలి సార్. నేను లాస్ట్ వీక్ లేను. అంతకు ముందు కూడా మనం కొన్ని ముద్రలు చూసాము. మీరు ఏంటంటే మీరు వారం రోజుల్లో మీకు ఏం జరిగిందో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా మీకు క్లియర్ గా చెప్పగలను. ఇప్పుడు ఏంటిది మీకు కంప్లీట్ నేను హిస్టరీ తీసుకొని చెప్పట్లేదు, మీరు ఒక ప్రాబ్లం చెప్పారు, ఆ ప్రాబ్లం కి నేను ఒక ముద్ర చెప్తున్నాను, అంతేగాని మీ గురించి నాకు కంప్లీట్ గా తెలియదు. సో ఆ ముద్ర మీకు ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఈ వారం రోజులు కానీ ఒక 10 రోజులు కానీ సాధన చేస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే డెఫినెట్ గా ఈ ముద్రలు పనిచేస్తాయి. ఓకే, చేయండి. మీరు ఒక సాధన చేసి వచ్చే వారం మళ్ళీ నాకు చెప్పండి. ఓకే సార్. ఇంకా మీకున్న అదృష్టం ఏంటి అంటే బయట నేను ముద్రా క్లాసెస్ చెప్తాను, ఓకే సార్. బయటికి మీకు ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు ఎవరు మెడిటేషన్ చేయరు. మీకేంటి డైలీ మెడిటేషన్ ఉంది కదా. సో ముద్రాస్ అనేటివి మనకు ప్రాణాయామంలో కానీ మెడిటేషన్ లో కానీ చాలా బాగా పనిచేస్తాయి. సో మీరు కనుక కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మిగతా వారి కంటే మీకు ఒక 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి ముద్రలు.
ఎందుకంటే మీ దగ్గర ఒక మెడిటేషన్ అనే ఒక ఆయుధం ఉంటుంది. మనం చూస్తే యోగా అనేది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియహౌ అష్టౌ అంగాని. మనం చేసే దాంట్లో ఏంటిది? ధారణ ధ్యాన సమాధి. ఇవి లాస్ట్ 3 అంగాలు. అంటే మనం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార చేయట్లేదు, చేయకుండా డైరెక్ట్ ధ్యానంలోనే ఉన్నాం. అంటే ఒక 6వ స్టెప్ 7వ స్టెప్ మనం చేస్తున్నాం. ధారణ ధ్యానం, ధ్యానం చేస్తే 7వ స్టెప్. అంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తీసుకున్నా అది అడ్వాన్స్ ప్రాక్టీసెస్ అన్నట్టే కదా. అడ్వాన్స్ ప్రాక్టీసెస్ అన్నట్టే కదా. సో అంత అడ్వాన్స్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు మీకు డెఫినెట్ గా హెల్ప్ ఉంటుంది. సో దాన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? మీరు చేయండి, చేసి మళ్ళీ నాకు అప్డేట్ చేయండి, నేను చెప్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ఏదైనా సమస్య ఉందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ని అడగండి. దానికి సంబంధించిన ముద్ర విజ్ఞానాన్ని గురించి సార్ చెప్తారు. ఎవరికేం డౌట్స్ లేవా? సార్ నాకు ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. నేను ముద్ర చెప్పాను సార్ లాస్ట్ టైం. కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశ ముద్ర. ఒక వారం రోజులు చేయండి, నాకు అప్డేట్ చేయండి. మిడిల్ ఫింగర్ ఒక చేతిలో, రింగ్ ఫింగర్ టిప్ ఒక చేతిలో, ఇట్లా పెట్టేసి ఒక 30 మినిట్స్ పొద్దున, 30 మినిట్స్ సాయంత్రం ఓకే సార్. చేయండి. చేసి నాకు వచ్చే వారం చెప్పండి, నేను చెప్తాను. రెండు చేతులకి మిడిల్ ఒక చేతిలో మిడిల్ ఫింగర్, ఇంకో చేతిలో రింగ్ ఫింగర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది చెయ్యండి. మేడం ఒకసారి నెక్స్ట్ టైం రాగానే నాకు గుర్తు చేయండి. మనం ఆకార ఉకార మకారాల సాధన చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ నేను తీసుకోండి, మీరు కంటిన్యూ చేయండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. అద్భుతంగా అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీక్ అడగండి సార్ను. ఏదైనా సమస్యలు వచ్చినా దానికి సంబంధించి ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే సార్ చెప్పారో ఆ ముద్ర చేసి ఈ వారం అంతా కూడా నెక్స్ట్ వారం అప్డేట్ ఇస్తే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా సార్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని, అంటే ఆర్గానిక్ ఫుడ్ దొరికితే అది తీసుకుంటే దాని ద్వారా కొంచెం తొందరగా మనం అనారోగ్యం నుంచి బయటపడతాము అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎంతసేపు చూసినా అన్ని కల్తీగానే ఉన్నాయి కాబట్టి ఆహారం అనేది మనకు కల్తీ లేని ఆహారం తీసుకుంటే తొందరగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడతాము. ఓకేనండి. ఓకే, అందరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. హలో మేడం. హలో చెప్పండి మేడం గారు, చెప్పండి. మోకాళ్ళ దగ్గర నీరు పట్టిందండి, దానికి ఏమైనా ముద్ర? మోకాళ్ళ దగ్గర నీరు పట్టిందండి, దానికి ఏమైనా ముద్ర ఉంటుందా? ఇది సార్ చెప్పారు కదా ముద్ర, ఆ ముద్రనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వేలు పెట్టి చెప్పారు కదా, అదే కదా? అదే. సరే. ఒక చేతిలో ఏమో ఉంగరపు వేలు, ఇంకొక చేతిలో ఏమో మధ్య వేలు. ఉంగరపు వేలు, బొటన వేలు, ఇంకో దాంట్లో మధ్య వేలు, బొటన వేలు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున, హాఫ్ అన్ అవర్ ప్రెస్ చేయాలంటే అలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టుకొని సాధన చేయాలి. హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. ప్రాణముద్ర కూడా పెట్టుకోండి. ప్రాణముద్ర. ఓకే మేడం, థ్యాంక్ యూ.